హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను శ్రీశైలం డ్యామ్లు ఓపెన్ చేసిరని చెప్పగానే పొద్దుగాల లేచి హైదరాబాద్ నుంచి చక్కగా కార్ల శ్రీశైలం అయితే కొట్టిన. ఈ శ్రీశైలం దగ్గర పోగానే డ్యామ్ల దగ్గరికి వాటర్ అయితే మస్తు జిమ్ముతున్నాయి పైకి. ఇక మనకైతే ఒక 200-300 మీటర్ల దూరం ముందే వాన పడుతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. మొత్తం జల్లులు మన కార్లకు వస్తే మీద పడుతుంటాయి. మీరు కూడా చూడరు ఇగో నీళ్ళు ఎంత పైకి లేస్తున్నాయో. డ్యామ్ నుంచి నీళ్లు పడ్డాక మనకు ఒక 100-200 మీటర్ల హైట్కి వాటర్ అనేది అట్లా లేస్తున్నాయి, మొత్తం పొగ మంచు లెక్క. ఈ ఫీల్ మాత్రం మస్తు థ్రిల్ ఉంటుంది. మీరు కూడా పోయి చూడరు. గేట్లు అన్నీ తీసారు శ్రీశైలంలో, మొత్తం గేట్లన్నీ ఓపెన్ చేసిరు అనమాట. మనకు మబ్బులు కింద పడ్డట్టు కనిపిస్తుంది అసలుకి. మొత్తం దగ్గర పోయినాక చూసినాక మీకు కూడా చూపిస్తా చూడురి. నేనైతే అటు సైడ్ పోయినాక మీకు చూపిస్తా, ఇగో చూడురి. క్లౌడ్స్ మొత్తం కింద పడి పైకి లేచినట్టు కొడుతుంది. అన్ని గేట్లు తీసిరు. వాటర్ కూడా మస్తు అంటే మస్తు ఉంది. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి, మస్తు ఉంటుంది. ఇట్లాంటివి చూడాలన్నమాట. ఇది వర్షాకాలంలోనే మనం చూడగలుగుతాం. ఓపెన్ సూపర్ ఫీల్ అయితే ఉండే. ఇక మా ఆమె కూడా వీడియో కొట్టింది. ఇగో ఈ రైలింగ్ దగ్గర నిలబడ్డప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త జారినామనుకో డైరెక్ట్ ఇక డ్యామే మన బతుకు. కాబట్టి జర చూసుకోరి, పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోరి. ఆ రైలింగ్ చాలా పెద్దగా ఉంటుంది, స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ డ్యామ్ దగ్గర మంచిగా ఫోటోలు చూడు. వాటర్ అయితే ఎమ్మ జుమ్ముతున్నాయి. ఇప్పుడు వెళ్ళి చూడండి, మస్తు ఉంటుంది. సో గేట్లు అయితే ఓపెన్ ఉన్నాయి. మీరు కూడా జల్దీ ఉరికి పోయి చూడరి, మస్తు ఉంటుంది. మిస్ కాకూరి, మళ్ళీ వర్షాకాలం దాకా ఆగాల్సి వస్తుంది. సో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మాత్రం దంచి కొట్టండి దోస్తులు. బాయ్.